యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి దేవుణ్ణి గణపరచడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. మంచి దేవుడు, గొప్ప దేవుడు. ప్రభునందు ప్రేమలారా, నిన్న రాత్రి మనం ప్రార్థన చేసుకున్న విధంగా మనల్ని తగిన సమయంలో మనల్ని బలపరిచి ఆశీర్వదించి దీవించగలిగిన దేవుడు, అన్ని విషయాల్లో కృప చూపించగలిగిన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు, అన్నిటికంటే ముఖ్యంగా బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, అంతేకాకుండా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చే దేవుడు, అంతేకాకుండా సిగ్గు అవమానమును దూషణను తొలగించి మనకు కిరీటం ఇచ్చి మనల్ని గణపరచగలిగిన దేవుడు. ప్రభునందు ప్రేమలారా, దేవునిలో పడే ప్రయాస వ్యర్థం కాదు, ప్రభులో పడే ప్రయాస వ్యర్థం కాదు. మందిరంలో మనము ఎంత సమయమో గడుపుతామో, దేవుని సన్నిధిలో ఎంత మనము సమయాన్ని కేటాయిస్తామో అంత దీవింపబడతాం. ఈ మొదటి ఆదివారము, ఈ యొక్క మే మంత్లో మొదటి ఆదివారంలో మనం ఈ విధంగా కలుసుకొని ఆయనను గణపరచడానికి దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప ప్రివిలేజ్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా దేవ, దయగలిగిన రాజా, కృపగలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారంలో నిలబడవని బైబిల్ సెలవిస్తుంది తండ్రి. నాయన, భూమి ఆకాశములు మీ చేత సృష్టింపబడ్డాయి ప్రభా. నాయన, మమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్న తండ్రి, ఈ ఆదివార దినము, పునరుద్ధాన దినము ప్రభా, మొదటి నాయన ఆదివారము నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం చేశావు నాయన. మా పట్ల ప్రత్యేకమైన కృపనిచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని కాపాడుతున్న దేవుడో. తల్లైనా మర్చిపోవచ్చు కానీ నువ్వు మర్చిపోయే దేవుడో కాదు నాయన. మాకు నింద, అవమానం, దూషణ లేకుండా మాకు సమాధానము, సంతోషము, కాపుదల, భద్రతనిచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు. వాగ్దానాలు నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు మా పట్ల జరిగించి ఇంతవరకు నడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమైనా ఉంటే క్షమించండి ప్రభా. ఈ మందిరం మీరు మొదలు పెట్టారు, మీరు నడిపిస్తున్నారు. మీరు ప్రధాన యాజకుడిగా ఉండి నేను కాపరిగా ఉండి ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. అపాయింటెడ్ పీపుల్ని కనెక్ట్ చేయండి ప్రభా. మేము నీ అందు ఆనందించి ఆరాధించి మహింపరిచే కృప మాకు దయచేయమని ఆది నుండి అంతం వరకు అధ్యక్షుడిగా మీరుండి ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో మేము ఎదిగి నిన్ను గణపరచట కృప చూపించమని, విశ్వాస్యతను మా మీద కుమ్మరించి మమ్మల్ని బలపరచమని, చీకటి దృష్టిని కార్యంలో ఆటంకాలు, విసుగు, కోపదమ్ము, చికాకు, ఆందోళనలు, తొందరపాట్లు, టెక్నికల్ డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగించి మీ సమాధానంతో మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. శ్రీమంతుడా యేసయ్య అనే పాట పాడుతూ దేవుడిని మహింపరుస్తాము. మీకు ఆల్రెడీ వాట్సాప్లో పంపించినట్టున్నాము, చూడండి ఒకసారి. పంపించినాము. శ్రీమంతుడా యేసయ్య అనే పాట పాడుతూ దేవుడిని మహింపరుస్తాము. థ్యాంక్ యూ జీసస్. హోసన్నా సాంగ్ బుక్లో సాంగ్ నెంబర్ 64. శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా, నా సంగీతమా. శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా, నా అభినవ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి
అభిషేకమా నా అభినవ సంగీతమా సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినవ సంగీతమా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమలారా, ఆయన శ్రీమంతుడు, ఆయన లోపల ఏ కొదువ లేదు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ఆ శ్రీమంతుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాము గనక ఆయనకి ఏ కొదువ లేకుండా కాపాడగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన జ్యోతిర్మయుడు ఉన్నాడు గనక, ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు గనక ఆయనను మహింపరుస్తాం. జ్యోతిర్మయు, కొంచెం వాల్యూమ్ పెంచండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటగట్టి స్థిరపరిచినావా. ద్రాక్షవల్లిగా అంటగట్టి స్థిరపరిచినావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయపరి, నా పరలోకపు తండ్రి నా మంచి కాపరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై నుంచావా.
నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించును త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటగట్టి స్థిరపరిచినావా నీ తోటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటగట్టి స్థిరపరిచినావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రేమనులారా, మొదటి పాట శ్రీమంతుడని పాడుకున్నాం, రెండో పాట జ్యోతిర్మయుడని పాడుకున్నాం. ఆయన చేసిన మేలులు మేలులు అనే పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. మేలులు మేలులు అనే పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి ప్రైజ్ యు ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. మేలులు మేలులు మరుపిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత
మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను కాల్చిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నను మునిగిపోలేదయ్యా. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా, చీకటిలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. ఆమేన్. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. అవును ప్రభా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. నీవు ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నిజంగా ప్రేమనులరా, ఆయన మనల్ని అగ్నిలో వెళ్ళినను, జలములలో వెళ్ళినను, ఇబ్బందులలో ఎక్కడి నుండి వెళ్ళినను ఆయన మనల్ని మర్చిపోకుండా కాపాడే దేవుడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్న దేవుడు. మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదని బైబిల్ చెప్తుండగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండను. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు, చెడియకు ఎప్పుడు. ఈరోజు మన
జీవితాలలో ఏ భయాలున్నా ఈ పాట పాడుతూ దేవుడిని మహిమపరుస్తాం. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు జడియకు, ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు చెడియకు, ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు ఇచ్చే రక్షణ చూద్దాము, నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నావు. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన, ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన, ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించుచున్నాను అన్నాడు ప్రభువు, ప్రభువే కృప మాకు. హల్లెలూయా హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు ఇచ్చే రక్షణ చూద్దాము, నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నావు. హల్లెలూయా హల్లెలూయా. మునుపటి కంటేను అధికపు మేలును, మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించెను. మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించెను. రెట్టింపు ఘనత మాటలను ఎత్తును, శత్రువు ఎదుటే భోజనము పెట్టును, ప్రభువే మా ధ్వజము. హల్లెలూయా హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు ఇచ్చే రక్షణ చూద్దాము, నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నావు. హల్లెలూయా హల్లెలూయా. మా అంగలార్పును నాట్యంగా మార్చును, మా అంగలార్పును నాట్యంగా మార్చును, బూడిదకి బదులు సంతోషమిచ్చును. మా అంగలార్పును నాట్యంగా మార్చును, బూడిద బదులు సంతోషమిచ్చును. దుఃఖ దినములు
తన బిడ్డను మరచిన మర్చును, స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును. మా ప్రభు మమ్మును మరువడుగా, స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును. మా ప్రభు మమ్మును మరువడుగా. చూడుము నా అరచేతిలోనే చెక్కితిని నిన్ను అన్నాడు ప్రభువు, ప్రభువే చూచుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఊరకరించి రక్షణ చూద్దాము, నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రాబోవు కాలము సమాధాన సంగతులు, రాబోవు కాలము సమాధాన సంగతులు మా ప్రభు మాకై ఉద్దేశించెను. రాబోవు కాలము సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మన ప్రభువు చెప్పెను, ఇప్పుడే అది మొలచున్. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాట ఎవరు రాసిర్రు కానీ ఎవ్రీ వర్డ్ హ్యాస్ అ మీనింగ్, బ్యూటిఫుల్ మీనింగ్. He's saying that when we trust in him, every promise he will do it. శత్రువులో ఇక కనిపించకుండా చేయగలిగిన దేవుడు మన పని స్తుతించడం మాత్రమే. యెహోషాపాతు ఆర్మీ ఎలాగైతే దేవుడిని స్తుతించినప్పుడు, యాజకులు దేవుడిని స్తుతించినప్పుడు ఎలాగైతే శత్రువులు పారిపోయారో, అలాగూ మన జీవితాలలో కూడా దేవుడు మన ముందర మన శత్రువులు, మన అప్పులు, మన కష్టాలు, మనకున్న ఇబ్బందులన్నీ తొలగించగలిగిన దేవుడు గనక, మనతో సదాకాలం ఉండే దేవుడు గనక ఆయనను గణపరుస్తాం. ప్రేమ వాళ్ళ కొన్ని క్షణాలు చెప్దాం. ప్రభా, ఊరక నిలిచి నిన్ను గణపరుస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను మహిమపరుస్తూ నాన్న సదాకాలం నిన్ను గణపరిచే కృపను దయచేయండి నాన్న. మాకున్న అప్పులు, మాకున్న కష్టాలు, మాకున్న ప్రతికూలతలు, మాకున్న ఇబ్బందులు ఏవైనా సరే ప్రభా, నీవు విడిపించగలిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం. Thank you, Jesus. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా యేసయ్యా. లేచి నిలబడి పాడదాం, చేతులెత్తి పాడదాం. యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. ప్రేమనల్లరా, ఈరోజు ఎవరు లేరా నీకు? No matter what you're going through, remember that each song with prayer I have selected this. I know that God will do marvelous things in our life this month. I am also in a tough situation, but I know for sure that He is in control of my situation. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆయన శ్రీమంతుడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్యోతిమయుడన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సదాకాలము మనతో నుండే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, భయపడొద్దని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తుండగా, యేసయ్యా 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 నీవే గదయ్యా నా జీవం. సదాకాలము నీతోని జీవించెదను యేసయ్యా. Oh Lord my God, Jesus, oh my God, Almighty God, awesome God, great God, powerful God. Yesaya, Yesaya, Yesaya. Because He lives, I can face tomorrow.
because He lives, all fear is gone. Because I know, yes I know, He holds my future, and life is worth the living just because He lives. No matter what you're going through, remember that He lives. He's always there. He's there to secure your life. He's there. He's watching over you. He will not forsake you. He will not leave you. He will not make you a parasite, but you will arise and shine. My Jesus is with me. Andaram chepdam, my Jesus is with me. Because my Jesus lives, I can face tomorrow. Because He lives, my fears are gone. Because I know, Lord, You hold my future. The life is worth the living just because You live. Oh, Rirana, hallelujah, 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 hallelujah. Touch Your people, Lord. God's anointing is moving right now. Wherever you are, the power of God is touching you. The anointing of God is touching you. The anointing of God is touching you. Keep praising Him. Keep praising Him. Aradinchandi, aradinchandi, aradinchandi. He holds my future. He holds my future. And life is worth the living just because He lives. Father, దేవా, మా జీవితం మీ చేతిలో ఉంది నాయన. ఏ వైరస్, ఏ అప్పు, ఏ అనారోగ్యత, ఏ పోరాటము మీ ముందర, మీ మాట ముందర నిలబడడానికి వీలు లేదు. మేము నీ పిల్లలము, మేము నీ కుటుంబము, మేము నీ సంఘము. కాబట్టి మాకు స్వస్థత, విడుదల, సమృద్ధినిచ్చే దేవుడవు నాయనా. మేము సాక్ష్యాలతో నేను ఘనపరచు నిమిత్తం నడిపించే దేవుడో గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన బైబిళ్లను చేతిలో పట్టుకొని ప్రార్థన చేద్దాము. యాజ్ యూజువల్. ప్రభా, నీకు వేలాది స్తోత్రములు నాయన. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రతి వారము మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడవు. ఈరోజు మరొక్కసారి మాతో మాట్లాడండి. గతంలో నీ మాటను పెడచెవిన పెడితే క్షమించండి. చీకటి సాతాను దుష్టుని క్రియలను బంధిస్తూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని. వాక్యము నాయన జుంటు తేనె దారుల కంటే మధురమైనది నాయనా ప్రభా. మరి నాయనా ప్రభా, నీ వాక్యము మా పాదములకు దీపమై ఉండగా దేవా, మమ్మల్ని ప్రోత్సహించి నిమిత్తమై, బలపరచు నిమిత్తమై, నడిపించి నిమిత్తమై ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన బైబిళ్లను ప్రసంగి 8వ అధ్యాయం 14వ వచనం, ఎక్లీసియాస్టిక్స్ 8th chapter 14th verse. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. అదేంటి ఇక్కడ సొలొమోన్ మహారాజు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అది అంటే, భక్తిహీనులకు ఎలాగ జరుగుతుందో నీతిమంతులకు కూడా అదే జరుగుతుందంట. నీతిమంతులకు ఎలాగ జరుగుతుందో అదే రకంగా భక్తిహీనులకు కూడా జరుగుతుందంట. ఇంకొక వచనం కూడా చూడండి, 9వ అధ్యాయము ప్రసంగి 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఎక్లీసియాస్టిక్స్ 9th chapter 1 to 4 verses.
నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమనే సంగతిని స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుషుల వశమున లేదని సంగతిని అది అంతయు వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును. సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించుచున్నవి. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించు వారికి బలులు అర్పించని వారికి గతి ఒక్కటే. అయ్యా, ఈ 2 వచనాలు మనం చదివితే ప్రేమనవరా మన విశ్వాసము మొత్తం నీరుగారిపోయినట్టే కదా. నీతిమంతులకి ఏం జరుగుతుందో అది కూడా అపవిత్రులకు కూడా జరుగుతుందంట. దేవుడు భయం ఉన్నోళ్ళకి అదే పరిస్థితులు, దేవుడు భయం లేని వాళ్ళకి అదే పరిస్థితులు జరుగుతున్నాయంట. ఇంకొక మాట అంటున్నాడు 4వ వచనంలో చూడండి. ఇంకా బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చూడండి, అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అక్కడ 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాట అనకపోయింటే ప్రేమనవర ఈ వచనాల యొక్క ఇంపార్టెన్స్ మనకు ఎక్కువ తెలుసు. చూడండి 3వ వచనం ఏమంటున్నాడు. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహుదుఃఖకరమైనది. అంటే ప్రేమనవరరా ఈరోజు మెసేజ్ ఈస్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ సమ్ ఫౌండేషన్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా కొంచెము పునాది ఉన్నోళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. ఎందుకంటే ప్రేమనవరరా ఎన్నోసార్లు మన జీవితాలలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. నీతిమంతులు బాగానే ఉన్నారు, నేను నీతితో బ్రతుకుతున్నాను, నాకు ఏం లాభం ప్రభా? అనీతిమంతులు దీవింపబడుతున్నారు, అనీతిమంతులు ఆశీర్వదింపబడుతున్నారు, అనీతిమంతులు ఎంతో హెచ్చింపబడుతున్నారు, అనీతిమంతులు ఎంతోమంది దీవింపబడుతున్నారు, మాకు వారికి ఏం తేడా ఉంది ప్రభా అనే ప్రశ్న చాలాసార్లు సాతాను మన హృదయాలలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. He will try to put that thought in our brains so that మనం ఆ ఆలోచనలకు వెళ్ళేటట్టు చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ప్రసంగి కనుక చదివినాం అనుకోండి, ఇంకేముంది, వైరాగ్యమే అన్నమాట. ఇంకా మనము సంచి వేసుకొని బయలుదేరాలి ఇంకా హిమాలయాలకు. ఎందుకు అంటే అన్నీ సేమ్ కదా, ఇంకేముంది అని. కానీ ప్రేమను వల్ల ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అక్కడ ప్రసంగి అంటున్న మాటలలో ఒక మాట ప్రాముఖ్యమైనది, సూర్యుని కింద జరిగేవన్నీ వ్యర్థము అంటున్నాడు. ఒకవేళ ఇవన్నీ చదివిన తర్వాత ఒకవేళ ఆయన ఎండింగ్, నేను ఎప్పుడైనా చెప్తాను కదా, ప్రసంగి అనే పుస్తకమును మధ్యలో చదివితే సరిపోదు, చివరికి ఏమంటున్నాడు ఆయనది అది చాలా ఇంపార్టెంట్. చివరికి ఏమంటున్నాడు, దేవుని భయము భక్తి కలిగి దేవుడిని చెప్పిన వాటిని అన్నిటినీ కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు కనుక జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. అయితే ఈ వచనాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలాసార్లు ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో నాకు కొంచెము ఆలోచిస్తే అసలు పాస్టర్ల పరిస్థితి భయంకరంగా ఉంది, విశ్వాసుల పరిస్థితి భయంకరంగా ఉంది, అవిశ్వాసుల పరిస్థితి ఎలాగుందో విశ్వాసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొన్నిసార్లు చెప్పాలంటే ఇంకా అవిశ్వాసులన్నా కొంచెం బెటర్ ఉన్నారేమో అనే పరిస్థితి కొన్నిసార్లు కనిపిస్తుంది. అవి చూసినప్పుడు మనకు ప్రేమనవరరా ఎందుకీ జీవితము, ఎందుకీ పరిస్థితి, ఎందుకీ పోరాటము, నేను ఎందుకు ఇలాగే వెళ్తున్నాను, నా నీతికి ఆధారమైన దేవా నాకు ఇంత జరుగుతుంది ఏంటి, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎందుకున్నాను, ఇంత ఛాలెంజింగ్గా ఎందుకుంది నా పరిస్థితి, నేను ఎందుకు ఇలాంటి ఛాలెంజెస్ గుండా వెళ్తున్నాను అనే పరిస్థితిని మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ప్రేమనవరరా, ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 people who also went through the similar kind of situation. ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళిన 3 విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రేమనవరరా, ఏ ప్రదేశంలో అయితే నీతిమంతులు ఉండకూడదో, నిజంగా ప్రసంగి చెప్పినట్టుగా నీతిమంతులు ఉండకూడని చోట వాళ్ళు ఉండడం మనం బైబిల్లో గమనిస్తాం. అందులో ఫస్ట్ పర్సన్ ఈజ్ ఆదికాండము 39వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు వధింపబడు చెరసాలలో వేయించెను. రాజు ఖైదీలు పెట్టబడు చెరసాలలో పెట్టెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. చాలు. ఎవరి గురించి మాట్లాడబడుతుంది అక్కడ? యోసేపు
ఫొతేఫర్ ఏం చేసిండంటే యోసేపును తీసుకెళ్ళి రాజులుండే ఖైదీల దగ్గర అతన్ని వేసేసిండంట. దేనికి వేసిండు? ఆయన నీతిని బట్టి వేసిండు. ఆయన దేవుడి కొరకు నిలబడి వారి భార్యను ముట్టకుండా, భార్య వచ్చి నన్ను మోహించుమని అడిగినా యోసేపు నేను దేవుడికి భయపడే వ్యక్తిని, నేను మీ యజమానికి నేను అన్యాయం చేయలేనని పరిశుద్ధతను కాపాడుకున్నందుకు ఆయన వెళ్ళి పెన్నంలో నుండి పొయ్యిలో పడ్డట్లుగా రాజు దగ్గర తప్పులు చేసే వాళ్ళ జైల్లో పోయి పడ్డాడు. ప్రేమనులారా, ఎన్నోసార్లు మన జీవితాలలో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ బైబిల్ సెలవిస్తుంది, అక్కడ ఆ వచనం రాసేసి ఎప్పుడైనా ప్రేమనులారా నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకము, కానీ వాటిలో ఉండి దేవుడు తప్పిస్తాడు. అయితే నేను ఈ వచనం ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రేమనులారా యోసేపు అనుకునిండొచ్చు కదా, దేవా నా పరిస్థితి ఏంటి, మా మమ్మీ డాడీ దగ్గర నుండి దూరపరిచావు, మా అన్నల దగ్గర నుండి దూరపరిచావు, ఇవన్నీ అయిపోయినాయి ప్రభా, ఏదో బ్రతుకుతున్నా, కొంచెం ఏదో జీవిస్తున్నా, కొంచెము నాకు గాయం తగ్గుతుంది అనుకున్న సమయంలో నా యజమాని భార్యనే నన్ను మోసగించి, నన్ను అన్యాయంగా నిందలేసి, నన్ను తీసుకెళ్ళి అక్కడ నా పరిస్థితి చూడండి, నేను జైల్లోకి వచ్చేసిన, కనీసం పని అన్న చేసుకునేవాడిని, జైల్లోకి వచ్చేసిన నేను అనుకునే పరిస్థితి. ఈరోజు ఎంతోమంది విశ్వాసుల జీవితం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. నమ్మకంగా దశభాగాలు వేసిన తర్వాత, నమ్మకంగా బైబిల్ చదివిన తర్వాత, నమ్మకంగా ప్రార్థన చేసిన తర్వాత, నమ్మకంగా దేవుడిని వెంబడిస్తున్నప్పుడు, అఫ్కోర్స్ ఈ కేటగిరీ, ఈ మెసేజ్ అందుకే చెప్తున్నా కదా, కొంతమందికి మాత్రమే ఎన్నో కఠినమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రేమనులారా, ఒక దైవజనుడు గురించి నేను చెప్పాలి ఇక్కడ. ఆయనకు దేవుడు ఒక దర్శనంలో చెప్పిండంటే యూనివర్సిటీ కట్టమని చెప్పిన తర్వాత ఆ యూనివర్సిటీకి వెళ్తుంటే వాళ్ళ పాప, నాన్న నేను కూడా వస్తా, సమ్మర్ హాలిడేస్ కదా అన్న ఎంటబడ్డదంట. అసలు ఆయన వాళ్ళ పాపను తీసుకుపోవాలన్న ఉద్దేశం లేదు. తీసుకొని కారులో కూర్చొని బయలుదేరిండంట. ఎయిర్పోర్ట్కి పోయే లోపల ఒక భయంకరంగా ఆయన యాక్సిడెంట్లో వాళ్ళ పాప చనిపోయింది. ప్రేమనులారా, ఏమనిపిస్తుంది మనకు ఆ పరిస్థితుల్లో చెప్పండి? ఆయనకి ఎంతోమంది లెటర్లు రాసిరంట, నువ్వు దేవుడు చిత్తం చేయట్లేదు కాబట్టి నీకు ఇవన్నీ జరుగుతున్నాయని. ప్రేమనులారా, మనుషులు పని దూషించడం, సాతాను పని దూషించడం, ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా ఆయనను వేధించినరో ఆయన చెప్పినప్పుడు ఎంతో దుఃఖం అనిపిస్తుంది. ప్రేమనులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్పిన పనిలో ఆయన బయలుదేరిన తర్వాత ఆయనకు ఒక్కగానొక కుమార్తెని హీ లాస్ట్. ప్రేమనులారా, ఇక్కడ చూడండి యోసేపు పరిస్థితి కూడా అదే. నిజంగా ప్రసంగిలో చెప్పింది కరెక్టే కదా, నీతిమంతులు అనీతిమంతులు ఒకటే దారిలో వెళ్తున్నారంట. ఎంత పెయిన్ఫుల్. దేవునికి స్తోత్రము. ప్రేమనులారా, ఇంకా నేను ముందుకు వెళ్దాము. ఇంకొక పరిస్థితి కూడా నేను చూపించాలనుకుంటున్నాను. యోబు 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. యోబు 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రేమనులారా, ఇక్కడ చూడండి ఇంకొక క్యాండిడేట్ హూ వాజ్ వెరీ రైచియస్. దేవుడి కొరకు నిలబడిన వ్యక్తి, నీతి కొరకు నిలబడిన వ్యక్తి, ప్రతి విషయంలో ప్రార్థన చేసే వ్యక్తి, దేవుడే వకాలత్ ఇచ్చి మరి ఈ సాతానుకు చెప్పాడు, చూడు యోబు లాంటి నీతిమంతుడు లేడు, ఆయన నువ్వు ఏం చేసినా నన్ను విడిచిపెట్టాడు అనే మాట మనుషులు కాదు, దేవుడే వకాలత్ ఇచ్చిండు. కానీ ఆయన పరిస్థితి ఎలాగుందంట, ఆయన ముగ్గురు స్నేహితులు, ఆ ముగ్గురితో పాటు ఇంకొక స్నేహితుడు, నలుగురు కలిసి ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన పరిస్థితి ఏంటంటే అసలు ఆయనని పోల్చుకునే పరిస్థితి కూడా, ఇది నిజంగా ఈయన యోబేనా అని ఆలోచించే పరిస్థితి అంట. He was in sickness, he was in pain, he was in wounds, he was in bitterness, he was having all kinds of mental and physical trauma. Yes or no? భార్య, పిల్లలు, పరిస్థితి బాగాలేదు. సరే, మైండ్ మీద ఉండే స్ట్రెస్ ద్వారా సగం చచ్చిపోతాడు మనిషి, తెలుసో లేదో మీకు. అందుకే డాక్టర్లు చెప్తారు, టెన్షన్ పడకండి సార్, మీరు టెన్షన్ పడకండి, ఫస్ట్ టెన్షన్ పడకండి, బీపీ పెరుగుతుంది అంట. ఈయన టెన్షన్ పడడానికి మైండ్ మీద స్ట్రెస్ ఉంది, శరీరం సహకరించట్లేదు. పెంకు తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాడంట వూండ్స్ని.
ఎంత పెయిన్ఫుల్ అంటే వాళ్ళ స్నేహితులు వచ్చి ఆయనను గుర్తుపట్టలేక ఆయనని ప్రేమైన వాళ్ళరా ఏం ఓదారుస్తామని వాళ్ళే దుమ్ము తల మీద వేసుకొని మరి బాధపడుతున్నారంట. నిజంగా ప్రేమైన వాళ్ళరా కొన్నిసార్లు మన జీవితాలలో ఇటువంటివి చూసినప్పుడు వాట్ ఈజ్ గాడ్ డూయింగ్ ఇన్ అవర్ సిచ్యువేషన్, వై గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అనే పరిస్థితులలో మనము ఆలోచించే పరిస్థితి వస్తుంది. దేవా నాకు డబ్బులు అప్పు ఉందని తెలియదా, నాకు కష్టం ఉందని తెలియదా, నాకు వేదన ఉందని తెలియదా, నాకు పోరాటం ఉందని తెలియదా, నాకు ఇబ్బంది ఉందని తెలియదా, ప్రభా నేను యోబు లాంటి కాదు, అంత నీతిమంతుడిని అయితే కాదు, నాకే ఎందుకు ఈ ఛాలెంజెస్ అనే పరిస్థితులలో ఎంతోమంది విశ్వాసులు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రేమనోరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ యోసేపుది చూపించినాను, పరిశుద్ధత కొరకు నిలబడ్డాడు, పోయి జైల్లో పడ్డాడు. రెండో ఎగ్జాంపుల్ యోబు గురించి చూపించిన. యోబుది ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటో తెలుసా? అప్పటి వరకు ఆయన పరిస్థితి చూసి నోరు మూసుకొని ఉండాల్సింది పోయి 5వ అధ్యాయం 17వ వచనంలో ఎల్ఫియాజ్ మెల్లిగా మొదలుపెట్టిండు. చూడండి ఏం మొదలుపెట్టిండో చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం యోబు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. కొంతమంది బయలుదేరుతారన్నమాట, కష్టంలో ఉన్నాము, ఓదార్చాల్సింది పోయి, బలపరచాల్సింది పోయి, వాళ్ళ జీవితాలలో ఎన్ని మేలు మనం చేసామో మర్చిపోయి మెల్లిగా సజెషన్స్ ఇవ్వడానికి బయలుదేరుతారనమాట. ఏమని సజెషన్ ఇస్తున్నాడు? దేవుడు ఎప్పుడైనా గద్దిస్తే తగ్గించుకోవాలి సార్ మీరు. ప్రేమనరా నువ్వు కష్టంలో ఉన్న వ్యక్తి గురించి ప్రార్థన చేయి, నువ్వు మొరపెట్టు, కానీ ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ పని ఏంటి అంటే ఎవడన్నా పడుతున్నట్లు అనిపించిందా, ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే వీళ్ళు బయలుదేరుతారనమాట నీతిమంతులు. మరి వీళ్ళు ఎవరన్నా బయటోళ్ళ అంటే కాదు, యోబుకి ప్రియమైన స్నేహితులు, సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, బహుశా ఆయన ద్వారా మేలు కూడా పొందుకున్నవారేమో. కానీ బయలుదేరి ఏమంటున్నాడు? మళ్ళీ చదవక ఏమంటున్నాడు ఎల్ఫియాస్? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఓ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకు. దేవుడు శిక్ష పెడుతున్నట్టున్నాడు, నీకు తృణీకరించకు అని చెప్తున్నాడు సార్. నిన్ను చూసి కూడా మనుషులు అనుకోవచ్చు కదా, అలాగా నన్ను చూసి కూడా అనుకోవచ్చు కదా, యోసేపుని చూసి కూడా అనుకోవచ్చు కదా. ప్రేమనరా యోబు పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ మెంటల్ టార్చర్ ఉంది, ఆల్రెడీ ఫిజికల్ టార్చర్ ఉంది, ఫ్రెండ్స్ దగ్గర నుండి కొత్త టార్చర్ అనమాట. ప్రేమనరా ఎన్నోసార్లు ఎందుకు బ్రతుకుతున్నామో అనే పరిస్థితులలో మానసికంగా, శారీరకంగా సాతాను మనల్ని అనగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యోబులాగా ప్రేమనరా ఇంత లెవెల్ చాలా తక్కువ మందికి, రేరెస్ట్ చోజన్ పీపుల్కి మాత్రమే ఇది అలౌ చేయబడుతుంది అనుకోండి. అది కూడా ఎందుకు అలౌ చేయబడుతుంది అంటే ముందే దేవునికి స్తోత్రం, నేను చెప్తా దాని గురించి కూడా. వీటన్నిటిని ఇంకా నేను సారాంశంలోకి వెళ్ళలేదు, బట్ ఐ టెల్ యూ. సో సరే ఎల్ఫియాజ్ అంటే సరే అన్నాడు. నెక్స్ట్ 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. చూడండి ఇంకొక క్యాండిడేట్, ఎవరైనా మాట్లాడుతున్నాయినా నెక్స్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఏమంటున్నాడు? నువ్వు పవిత్రుడు అయితే దేవుడు హెల్ప్ చేస్తాడులే. ఇంకొక మరి 9వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి. నేను యథార్థవంతుడనైనా నా యందు నాకు ఇష్టము లేదు, నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒకటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. కానీ యోబు మాత్రము అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నేను యథార్థవంతునో కాదో నా దేవుడికి తెలుసు, మీరు మాట్లాడకండి అంటున్నాడు. 6వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమంటున్నాడు. 6వ అధ్యాయం 15వ వచనము. నా స్నేహితులు ఎండిన వాగువలెను. అబ్బా, అంటే నీ ప్రేమైన వాళ్ళరా ఒక్కసారి ఆలోచించండి. యోబుని తిట్టేంత, యోబుని కరెక్ట్ చేసేంత, యోబు గురించి మాట్లాడే అంత అవసరం ఉందా వీళ్ళకి? బట్ దే వర్ స్పీకింగ్ నాన్ సెన్స్ అండ్ హీ సేయింగ్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్, ఏమంటున్నాడు? నా స్నేహితులు ఎలాగున్నారంట? నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి అంట. ప్రేమనరా కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఫ్రెండ్స్ యొక్క ఒత్తిడి,
నీ ద్వారా మేలు పొందుకొని కూడా మర్చిపోయి నిన్ను ఒత్తిడిలోకి తీసుకొచ్చే మనుషులను కూడా మనం గమనించవచ్చు. కానీ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ప్రేమనులారా, ఇంకొక దాని తర్వాత 16వ అధ్యాయము యోబు 16వ అధ్యాయం 19, 20, 21 వచనం కూడా చూడండి. ఇప్పుడు నేను సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ప్రేమనులారా, అక్కడ ఏమంటున్నాడు తెలుసా యోబు? మై రిడీమర్ లివెత్, నా దేవుడు సాక్షి అయి ఉన్నాడు, నా దేవుడికి తెలుసు నా పరిస్థితి ఏంటో. ఇంకా ఏమంటున్నాడు చూడక, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి చూడండి, కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. చూడండి ఎంత పెయిన్ గుండా వెళ్ళిండు. నా స్నేహితులు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఐఎమ్ లుకింగ్ అంటూ యూ జీసస్ అంటున్నాడు. ఇంకొక వచనం కూడా చూడండి ప్రేమనులారా, 32వ అధ్యాయం 11వ వచనం. ఈయన అందరికంటే లీస్ట్ అన్నమాట. ఈయన అందరికంటే లీస్ట్, అసలు అప్పటి వరకు మాట్లాడే కెపాసిటీ లేదు, కానీ ఈయన కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటో చూడండి. యోబు స్నేహితులలో ముగ్గురు కాకుండా నెక్స్ట్ ఫెలో అన్నమాట. చూడండి, పలుకుదునా అని మీరు యోచన చేయిచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని, మీ అభిప్రాయములు చెవున వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు 32:1 యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరికేయేలు కుమారుడు నగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడై ఉన్నట్టు చెప్పుకొనుట చూచి, చూడండి ఈయనకు కూడా వచ్చిందనమాట. ఈయనకు ఎక్కువ తెలియదు, అందరికంటే చిన్నోడు, కానీ ఎలీహు అనే వ్యక్తి కూడా యోబుని బాధ పెడుతున్నాడు. కానీ ప్రేమనులారా, యోబు డిడ్ నాట్ పానిక్, బట్ హీ ప్రేడ్. ఇంకొక కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 35, 36, 37 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయం 35, 36, 37 వచనాలు. ప్రేమనులారా, ఐల్ కన్క్లూడ్ ఈ సబ్జెక్ట్లో మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఈ సబ్జెక్ట్ని క్లారిటీ తీసుకుందాం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడు ఎవరి గురించి అది మాట్లాడుతున్నది? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న సందర్భం అన్నమాట అది. అక్కడ ఉన్న సిలువ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తానే రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. చూడండి ప్రేమనులారా, సృష్టికర్త అయిన దేవుడు కూడా నీతిమంతులు ఎడమ పక్కన కుడి పక్కన అనీతిమంతులతో సిలువ మీద వేలాడుతున్నాడు. హీ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ అండ్ బోత్ ఆఫ్ దెమ్, ప్రేమనులారా, ఎడమ పక్కన కుడి పక్కన ఇద్దరు దొంగలు, కింద దేవుడి నామాన్ని దూషించే మనుషులను మధ్యలో ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నిజంగా దేవుడు మనతో ఉన్నాడా? ప్రేమనులారా, ఇది వ్యక్తిగతంగా ప్రతిరోజు మనము దేవుడిని వెంబడించేటప్పుడు కొన్నిసార్లు సాతాను మన జీవితాలలో యోబుకి ఎలాగైతే నిందలు, అనారోగ్యత, మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, అంతేకాకుండా ఫ్రెండ్స్ దగ్గర నుండి టార్చర్. ఎవరో ఫ్రెండ్స్ అంటే ప్రేమలో ఫ్రెండ్స్ ద్వారానే రాకపోవచ్చు, రిలేటివ్స్ ద్వారా రావచ్చు, నీ ద్వారా మేలు పొందుకున్న వారి ద్వారా రావచ్చు, ఇంకెవరి ద్వారా రావచ్చు, ఏవైనా కావచ్చు. బట్ ప్రేమనులారా, ఈ ముగ్గురి సిచ్యువేషన్లో ప్రేమనులారా మీరు గమనించినట్లయితే ముగ్గురు కూడా దేవుడి కొరకు యథార్థంగా నిలబడిన వారు. కానీ వాళ్ళ జీవితాలలో ఇంత ఛాలెంజెస్ వచ్చేసరికి వాళ్ళు పానిక్ అయిపోయినరా, లేకపోతే ఏం చేసిరో మీరు గమనించండి. యేసు ప్రభు ఆ యొక్క నిందల గుండా వెళ్ళిండు. అసలు పక్కనున్న ఆ యొక్క దొంగ ఏమంటున్నాడు తెలుసా? హీ వాజ్ మాకింగ్ అండ్ సేయింగ్, ఏమంటున్నాడు, అరే నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎంత మాట చూడండి.
కొన్నిసార్లు మనుషులు మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు, ప్రార్థనలో ముందుకెళ్తున్నప్పుడు, మనం దేవుడి మీదనే ఆనుకొని దేవుడి మీద దృష్టి పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు మన సొంత వారు, మన పక్కనున్నవారు, లేకపోతే ఎవరైనా సరే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా ప్రసంగి 8:14 చెప్పిన ప్రకారం నీతిమంతుల మార్గము అనీతిమంతుల మార్గం ఒకటేనా అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది ఏంటి అంటే ప్రేమన వాళ్ళరా, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ప్రేమన వాళ్ళరా, ఒక్కసారి 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 థ్యాంక్ యూ జీసస్. అక్కడ ఏమని ఉంటుందంటే, యు ఆర్ ద న్యూ క్రియేషన్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను క్రొత్తవాయెను. ప్రేమను వల్ల ఈ వచనం నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎన్నోసార్లు సాతాను వాక్యాలలో నుండే కొన్ని రకాల కట్ త్రోట్ వాక్యాలు, యేసుప్రభుకి ఎలాగైతే నువ్వు దేవుడి కుమారుడు అయితే పైనుండి దూకే అన్నది కదా, లేదంటే ఈ రొట్టెల్ని రాయిగా చేసుకొని ఈ రాయిల్ని రొట్టెలుగా చేసుకొని తినము, వాక్యంలో నుండి చూపిస్తుంది. ఈరోజు యోబు నుండి కొన్నిసార్లు మనం యోబు ద్వారా, లేకపోతే కొన్నిసార్లు మనం యేసుప్రభు పరిస్థితి చూసినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు యోసేపు పరిస్థితి చూసినప్పుడు మనకు కూడా అనిపించవచ్చు ఏమని అంటే, ఈ నిజంగా దేవుడు ఉంటే వీళ్ళకి ఈ ముగ్గురికి కూడా ఇంత భయంకరమైన ఛాలెంజెస్ ఏంటి? కానీ బైబిల్ చెప్తుంది ప్రేమన వల్ల మనము నూతన సృష్టి అయి ఉన్నాం. దేవుడు మన గురించి దాచిపెట్టినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ప్రేమన వల్ల వీరి ముగ్గురు ఎండింగ్ చూడండి మీరు ఎప్పుడైనా. అందుకే అదే ప్రసంగిలో ఏమంటాడంటే, కార్య ఆరంభం కంటే కార్య అంతము ముఖ్యం. నువ్వు యోసేపు జైల్లో ఉన్నది చూస్తున్నావు, నీవు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నువ్వు చూసుకుంటున్నావు, నిన్ను మనుషులు ఏమంటున్నారో నువ్వు చూసుకుంటున్నావు, నీ మనుషులు ఎలాగో దూషిస్తున్నారో నువ్వు చూసుకుంటున్నావు. యోబులాగా కృంగిపోతున్నావేమో, లేకపోతే యోసేపులాగా ఏం చేయాలో తెలియక హృదయంలో కలవరం పెట్టుకొని గమ్మున మౌనంగా ఉన్నవేమో, లేకపోతే యేసుప్రభులాగా ఏం దేవుని తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాను కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ముత్యంగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవ్వరు ఏమనుకున్నా కార్య ఆరంభం కంటే కార్య అంతం. ఈరోజు నువ్వు జైల్లో ఉన్నావా, ఈరోజు నువ్వు ఛాలెంజెస్లో ఉన్నావా, ఈరోజు నువ్వు క్రైసిస్లో ఉన్నావా, ఈరోజు నువ్వు ఫియర్స్లో ఉన్నావా, ఈరోజు నువ్వు భయంలో ఉన్నావా, ఈరోజు నువ్వు మ్యారిటల్ డిస్ట్రెస్లో ఉన్నావా, ఈరోజు నువ్వు హెల్త్ ఇష్యూస్లో ఉన్నావా, ఈరోజు జాబ్ స్ట్రెస్లో ఉన్నావా, ఈరోజు నువ్వు ఎందులో ఉన్నా ప్రేమన వాళ్ళరా, వీరి ముగ్గురి ఎండింగ్ వాస్ ఆసమ్. హల్లెలూయా. వీరి ముగ్గురు యొక్క ఎండింగ్ని మనం చూద్దాం. ఇప్పటి వరకు ట్రాజిడీ తీసుకొని వచ్చిన నేను, కానీ సీ ద ఎండింగ్ ఆఫ్ దీస్ పీపుల్ హూ స్టూడ్ ఫర్ ద లార్డ్. ఫస్ట్ యోసేపు. ఏ జైలులో దేవుడు పెట్టాలో దేవుడికి తెలుసు. ఆ సాతాను జైల్లోకి నెట్టొచ్చు, కానీ ఏ జైల్లో పెడితే రాజుగా మారుతాడో యోసేపు సాతానికి తెలియదు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. ప్రేమనారా, రాజు దగ్గర పనిచేసే వాళ్ళు తప్పులు చేస్తే ఏ జైల్లో పెట్టాలో ఆ జైల్లో పెట్టిండు యోసేపుని. దాన్ని బట్టి జరిగింది ఏంటి, ఏ జైల్లో ఆయన ఉన్నాడో అదే జైల్లో నుండి ఒక్క నైట్లో దేవుడు లేవనెత్తి ప్రైమ్ మినిస్టర్గా మార్చేసిండు. హల్లెలూయా. ఆయన గునిగింటే, సనిగింటే, విరిసికిపోయింటే, ఓడిపోయింటే, సూసైడ్ చేసుకునింటే, మిస్ఫార్చ్యూన్లోకి వెళ్ళిపోయింటే, ఆయన డ్రీమ్ని ఇంటర్ప్రిటేట్ చేయకపోయింటే అక్కడికి వెళ్ళేవాడా? ప్రేమనరా, ఎవ్రీబడి విల్ గో త్రూ ద సేమ్ ఫేజ్. ఆకాశం కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో ఛాలెంజెస్ గుండా వెళ్తారు. వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు. కానీ అవిశ్వాసులకి వాటిలో నుండి బయటపడే, ఛాలెంజింగ్లో నుండి బయటపడే ఛాన్స్ ఉండదు. కానీ విశ్వాసులకు మాత్రము ఓవర్ నైట్ బ్రేక్ త్రూస్. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, ఓవర్ నైట్ గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఒక్క రాత్రిలో మార్చేయచ్చు, ఒక్క సెకండ్లో మార్చేయచ్చు. యోసేపు అనుకునిండాడు, గడ్డం పెంచుకున్నాడు అంటే ఎంత వీక్ సిచ్యువేషన్లో ఉన్నాడో ఆలోచించండి, వైరాగ్యంలో ఉన్నాడో ఆలోచించండి, ఆయన థింకింగ్ ప్రాసెస్ ఎలాగుందో ఆలోచించండి. కానీ దేవుడితో నడవడం దేవుడితో నడవడం మానలేదు, దేవుడి కొరకు నిలబడ్డం మానలేదు కనుక దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని, బహుశా ఆ కబ్బేరర్కి వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సహాయం చేయాల్సింది, పోయి ఎందుకు మర్చిపోయారు, వీడి జైల్లో ఉన్నా నేను జైల్లో ఉన్నా, ఏదో బై ఛాన్స్లో డ్రీమ్ ఇంటర్ప్రిట్ చేసిండేమో అని అనుకునిండొచ్చు.
నీకు సహాయం చేయవలసిన వారు ఎప్పుడు నీకు సహాయం చేయాలో, ఎప్పుడు నీకు హెల్ప్ చేయాలో, ఎప్పుడు నీకు డోర్స్ ఓపెన్ చేయాలో, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్సిస్టెంట్ వాక్ విత్ ద లార్డ్. నువ్వు దేవుడితో ఎప్పుడైతే కన్సిస్టెంట్గా నడుస్తుంటావో ప్రేమన వాళ్ళరా, ఓవర్ నైట్ హీ కెన్ లిఫ్ట్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన వాళ్ళరా, ఎన్ని చూసినానో నేను నా జీవితంలో ఓవర్ నైట్ లిఫ్టింగ్స్, ఎన్ని చూసినానో. ఈవెన్ నౌ ఐ నో మై రిడీమర్ లివ్స్ అండ్ ఐ నో దట్ ఐ విల్ గెట్ బ్రేక్ త్రూస్. హల్లెలూయా. ప్రేమనలరా, ఈరోజు యోసేపు జీవితం అలాగుండే. యోబుని ఎవరెవరైతే తిట్టారో వాళ్ళ గురించి ఆ యోబు 42వ అధ్యాయము 7 నుండి 10 వచనాలలో ఏం జరిగిందో చూడండి. ఎవరెవరైతే యోబుని దూషించిండ్రో, తిట్టిండ్రో వాళ్ళని దేవుడు ఎట్లా హ్యాండిల్ చేసిండో చూడండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. చూడండి ప్రేమనోళ్ళరా, ఎవరైతే యోబుని భయంకరంగా మాట్లాడినరో వాళ్ళతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడి ఎవరినైతే తృణీకరించిండ్రో వాళ్ళు అదే యోబు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే కానీ వీళ్ళు బాగుపడలేదు. హల్లెలూయా. See how God turns our destiny when we are consistently walking with the Lord. నో ప్రేమనోళ్ళరా, దేవుడి వాక్యములో రాయబడిన ప్రతి మాటలో మనకు దేవుడు రెమా ఇచ్చి మనకు జ్ఞానం ఇచ్చి నడిపించగలిగిన దేవుడు. ఆయనని నమ్ముకున్న వారిని తృణీకరించే దేవుడు కాదు. నీతిమంతులను పిల్లలు భిక్షమెత్తుకుంటా నేను చూడలేదు అని బైబిల్ చెప్తుంది. అది ప్రాక్టికల్గా యోసేపు జీవితంలో జరిగించలేదా? యోబు జీవితంలో ప్రేమనోళ్ళరా, ఏ స్నేహితులైతే నాన్ సెన్స్ మాట్లాడినరో they all had to come humble themselves and say, we are sorry, pray for us. But the matter here is వీళ్ళందరూ కూడా ఓవర్ నైట్ బ్రేక్ త్రూస్ పొందుకోవడానికి కారణం ఏంటంటే మెంటల్ టార్చర్ ఉన్నా, ఫిజికల్ టార్చర్ ఉన్నా, రిలేటివ్స్ టార్చర్ ఉన్నా, దే కంటిన్యూడ్ దేర్ ఫెయిత్. కానీ 99% విశ్వాసం కంటిన్యూ చేయరు. నేను గమనించిన చాలామంది వారు నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకు జరిగిందో, మాకే జరిగింది, మాకే ప్రాబ్లము, మాకే డిస్టర్బెన్స్, మాకే ఇది. ప్రేమ అందుకే ఊరక్క నిలిచి దేవుడిచ్చే విడుదలను పొందుకోవాలి అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చినా కీప్ థ్యాంకింగ్, కీప్ వర్షిపింగ్. ఐ హావ్ నాట్ సీన్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దిస్ గ్రేస్ టు సస్టైన్ ఇన్ పెయిన్. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దిస్ గ్రేస్ టు. గతంలో ఎన్నిసార్లు అద్భుతం. ఇజ్రాయేలీలకు కూడా అదే ప్రాబ్లం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పటి నుండి వాళ్ళ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి. కానీ ప్రేమనోరా, అలాగూ మనం ఉండకూడదు. యోబులాగా, యోసేపులాగా ఒక గ్రేటర్ ఛాలెంజ్లో మనం ఉన్నామని తీసుకొని ఎప్పుడైతే మనం నోరు మనుషుల దగ్గర తెరిచి వాళ్ళ దగ్గర అవమానపడడం కన్నా, లేకపోతే మన సిచ్యువేషన్స్ని బట్టి గుణగడం కన్నా, మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి సనగకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే మనం దేవుడి దగ్గర వెంబడించి దేవాన్ని కృప చూపించు. ఈరోజు నేను ఇలాగ ఉండిండొచ్చు, బట్ ఐ విల్ రైజ్ అప్. హల్లెలూయా. ఐ విల్ రైజ్ అప్. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ఐ విల్ రైజ్ అప్. నో మ్యాటర్ వాట్, ఐ విల్ రైజ్ అప్. ఈరోజు నా పరిస్థితి ఇలాగ ఉండిండొచ్చు. ఎందుకంటే ప్రేమనోళ్ళ అదే ప్రసంగిలో ఆ చివరి అధ్యాయంలో అంటున్న మాట మీరు మర్చిపోకూడదు. ఏమంటున్నాడు? 12వ అధ్యాయంలో 1వ వచనం ఇంగ్లీష్లో చదవండి. Remember also your creator in the days of your youth, before the evil days come and the years. ప్రేమనోళ్ళ ఒకవేళ అన్ని వ్యర్థమైంటే ఈ మాట ఎందుకంటాడు ప్రసంగి చివరికి? సో కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే కొన్నిసార్లు నీతిమంతులు అనీతిమంతులు ఈక్వల్ ప్యారలల్గా పోతున్నట్టు అనిపిస్తుంది, సేమ్ రోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు లిఫ్ట్ చేయడం మొదలు పెడితే సడన్గా యూ విల్ బీ ఇన్ ప్యాలెస్. దేవుడు లిఫ్ట్ చేయడం మొదలు పెడితే సడన్గా యూ విల్ బీ ఇన్ గ్లోరీ. దేవుడు లిఫ్ట్ చేయడం మొదలు పెడితే సడన్గా యూ విల్ బీ ఆనర్డ్. ప్రేమనోళ్ళరా, అది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ యు ఆర్ కన్సిస్టెంట్లీ వాకింగ్ విత్ ద లార్డ్. కన్సిస్టెంట్లీ. అందుకే చూడండి ప్రేమనోళ్ళరా,
చాలామంది చర్చికి అటెండ్ అవ్వడమే భారం వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఈ మెసేజ్ అర్థం కాదు. అటువంటి వాళ్ళ జీవితాలలో ఓవర్ నైట్ బ్రేక్ త్రూస్ రావు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, చాలామంది ప్రేమనాలరా వాక్యమును వినడం ఒక ఎత్తు అయితే, వాక్యమును అనుభవించడం ఒక ఎత్తు అయితే, వాక్యానుసారంగా జీవించడం ఇంకొక ఎత్తు. అది ప్రాక్టికల్గా నువ్వు అనుభవించి నడుస్తున్న టైంలో నీకు జరిగే మిరకల్స్ సామాన్యమైనవి కాదు. ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు. అందుకే యేసన్న గారు ఒక పాట పాడుకుంటారు. ఆయన 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 ఏమని పాడతాడంటే, నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియదు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన బిమ్మట నేను సువర్ణమై మారెదను. నేను ప్రేమనోళ్ళరా ఎన్ని ఛాలెంజెస్లో ఆ పాట రాసుకున్నాడో తెలియదు, కానీ ఈ సేస్ నోబడీ మే అండర్స్టాండ్, మై జీసస్ నోస్ వాట్ వాక్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ప్రేమనోళ్ళరా ఈరోజు నువ్వు కూడా ఎంత వ్యాలీ గుండా వెళ్తున్నావో, ఎంత ఛాలెంజ్ గుండా వెళ్తున్నావు. ప్రసంగి లాంటి వాక్యాలు విన్నప్పుడు కృంగిపోతున్నావేమో, సాతాను నీకు కొన్ని అన్వాంటెడ్వి మైండ్లోకి పెట్టినప్పుడు కృంగిపోతున్నాయేమో, మనుషులు మాట్లాడుతున్నప్పుడు కృంగిపోతున్నాయేమో, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి కృంగిపోతున్నాయేమో, ఈ మే మంత్ వచ్చేసింది ఈఎంఐలు ఎట్లా కట్టాలని కృంగిపోతున్నాయేమో, లేకపోతే లాక్డౌన్ అయితే ఏమవుతుంది, లేకపోతే ఎకానమీ పడిపోతే ఏమవుతుంది, న్యూస్ ఛానళ్ళ మీద తిప్పి మరీ డిస్టర్బ్ అవుతున్నాయేమో, నీ పిల్లల పరిస్థితి చూసి బాధపడుతున్నావేమో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బాధపడుతున్నావేమో, నీ మైండ్ మీద ఉన్న హెల్త్ ఇష్యూస్ చూసి బాధపడుతున్నావేమో, నీ పిల్లల ఫ్యూచర్ గురించి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిమెంబర్ that it takes only 1 second for God to take you from prison to palace. Hallelujah. ఒక్క సెకండ్లో he can take you from prison to palace. ఒక్క సెకండ్ పట్టదు. కుష్ఠరోగులకి దేవుడు ఆహారం కనిపించేటట్టు చేసిండు ఏలియా చెప్పిన ప్రవచనాన్ని బట్టి. ఆ కుష్ఠరోగులలో మారు మనసు వచ్చి, అరే మేమైతే పొందుకున్నాము, మనకు కీడు జరగకుండా లెట్ us గో అండ్ డిక్లేర్ వాట్ యు గాడ్ హెస్ డన్ ఇన్ అని చెప్పి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ శత్రువులు పారిపోయారు, అక్కడ ఆహారం ఉందని చెప్పింది. హూ నోస్ ఫ్రమ్ వేర్ ద సోర్స్ విల్ కమ్. చేప కడుపులో నుండి ప్రేమనోళ్ళరా ట్యాక్స్ కట్టడానికి షకీళ్ళు ఇచ్చిన దేవుడు, నాణ్యాలను ఇచ్చిన దేవుడు. ఈరోజు నీ ట్యాక్స్, ఈరోజు నీ కమిట్మెంట్స్, ఈరోజు నీకు ఉన్న ఫియర్స్. ప్రేమ మెసేజ్ వినేటప్పుడు చాలామందికి ఎక్సైట్మెంట్ వస్తుంది, కానీ ఆ ప్రాక్టికల్గా కెన్ యూ బీ లైక్ జోబ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్? కెన్ యూ బీ లైక్ జోసెఫ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్? కెన్ యూ బీ లైక్ జీసస్ హూ వాజ్ అ ఒబీడియంట్ సన్ హూ కేమ్ అవుట్, టుక్ ద క్రాస్, డైడ్ అండ్ రోజ్ అగైన్. ప్రేమనోళ్ళరా ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న వాటిని బట్టి దేవుడు విసుక్కోలేదు. ప్రేమనోళ్ళరా 3 రోజుల తర్వాత ఏం జరిగింది? సమాధి త్రోసివేయబడ్డది, విరిగి ఆ రోల్ అయిపోయింది స్టోన్. హీ గాట్ రిజరెక్టెడ్. హల్లెలూయా. సో ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ డెడ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ క్యాన్ రిజరెక్ట్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ దట్ కంటిన్యూల్ వాక్ విత్ ద లార్డ్. అందులో నేను ఆ ప్రసంగిలో ఆ వచనం నేను చూపించాలనుకుంటున్నాను. ఏమని ఉంటుంది అంటే, ప్రతిదీ లెక్కలోకి తీసుకొని ఉంటాడు దేవుడు. అది 13 వచనంలో దాకా, తెలుగులో ఎక్కడుంది చూడు, 12:13. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేస్తాడంట. నాన్న నిన్ను ఆ వ్యాలీ గుండా నేను తీసుకెళ్లేటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడినావు ఎక్స్ట్రా అంటే ఏం చేస్తావు నువ్వు? ఇంగ్లీష్లో ఏమనుంది చూడండి బ్రదర్, 13th verse. The end of the matter, all has been heard. Fear God and keep His commandments, for this is the whole duty of man. For God will bring every deed into judgment. God will bring every deed into judgment. With every secret thing, whether good or evil. ఈ చాప్టర్ గనక మనకు మీకు తెలుసో లేదో, ఈ చాప్టర్ గనక రాయకపోయింటే అసలు ఈ బుక్ ఉండేది కాదు. బైబిల్లో 65 ఉండేమో మన బుక్లు. సో దిస్ ఈజ్ అ క్లియర్ థింగ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. చివరికి ప్రసంగి చెప్తున్నాడు, ఇన్ని వ్యర్థమే ఉన్నాయి, సూర్యుడి కింద అన్ని వ్యర్థమే ఉన్నాయి, కానీ నువ్వు న్యూ క్రియేషన్ కనుక వ్యర్థమైన దానిని, పాడైపోయిన దానిని, తృణీకరింపబడిన దానిని తలకు మూలప్రాయిగా చేయగలిగిన దేవుడు. ప్రేమనోళ్ళరా
మంచి పాత్రగా నేను మార్చగలిగిన దేవుడు. ఎన్నిసార్లు అయినా, అందుకే ఇర్మియాలు అంటే ఎన్నిసార్లైనా నేను పగలగొడతాను, ఎన్నిసార్లైనా మళ్ళీ కడతాను, నేను అది నా ఇష్టం, నా పాత్ర. యు ఆర్ మై వెజల్. హల్లెలూయా. నువ్వు దేవుడు వెజల్ అని చెప్పండి. దేవుడి చేతిలోని, కుమ్మరి చేతిలోని పాత్రవు నువ్వు. సో కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఛాలెంజ్ గుండా వెళ్తున్నావో, ఏ ప్రాబ్లం గుండా వెళ్తున్నావో, ఏ ప్రెషర్ గుండా వెళ్తున్నావో, ఏ డిస్టర్బెన్స్ గుండా వెళ్తున్నావో, గాడ్ ఈజ్ సేయింగ్, మై సన్, మై డాటర్, కెన్ యూ బీ సైలెంట్ అండ్ ప్రే? సైలెంట్ ఉండమంటే ఇంక ఏం చేయకుండా గమ్మున ఉండడం కాదు. ప్రేమనోళ్ళరా, ఈ ప్రాబ్లం నుండి నేను బయటపడాలి. ప్రేమనోళ్ళరా, ఇట్లాంటివి వచ్చినప్పుడు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటో తెలుసా? దేవుడి మీద ఆనుకొని ప్రార్థన, ఆజ్ఞాపించడం. ప్రార్థన, ఆజ్ఞాపించడం, ఇవి రెండు మాత్రమే మనల్ని విడిపిస్తాయి. ప్రేమనోళ్ళరా, దావీదు దానికి లైవ్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఈరోజు యోసేపు పరిస్థితి ఉన్నా, యోబు పరిస్థితి ఉన్నా, యేసుప్రభు పరిస్థితి ఉన్నా, మనుషులు దీన్ని నిందించడం మాత్రం ఆపరు. డోంట్ ఎక్స్పెక్ట్. యోబుని తన భార్యనే నిందించేది. డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు అయ్యో అని చెప్పి ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రేమనోళ్ళరా, హీఈస్ ద కంఫర్టర్, కౌన్సిలర్ అండ్ గైడ్. ప్రేమనోళ్ళరా, ఎంతమందికి ఈ వాక్యము నాతో మాట్లాడండి దేవుడు అన్న వాళ్ళ కింద ఎస్ అనో ఏదో ఒకటి టైప్ చేయండి. కళ్ళు మూసుకొని ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు నాకు కృపనివ్వు ప్రభా. శోధింపబడుతున్నప్పుడు, పుటమి వేయబడుతున్నప్పుడు ప్రభా, నన్ను సనగకుండా, గుణకకుండా నాకు సహాయం చేయండి. మనుషులు నన్ను దూషిస్తున్నప్పుడు, నా సిచ్యువేషన్ ప్రభా ఛాలెంజింగ్గా ఉన్నప్పుడు, హెల్ప్ మీ నాట్ టు గ్రంబుల్, హెల్ప్ మీ నాట్ టు గాసిప్, హెల్ప్ మీ నాట్ టు ప్యానిక్, హెల్ప్ మీ నాట్ టు ట్రెంబుల్, హెల్ప్ మీ నాట్ టు గివ్ అప్, but instead help me to trust you and keep moving like Job, keep moving like Joseph, keep moving like you when you were in this world, Lord. Prabha, krupa chupinchunanu. Yes, Lord. Lord, when things are shaking, when world is being shaken, ekkada chusna ayomayam gandargolam unna ee dinallo, ekkada chusna gandargolam ayomayam unna ee dinaలలో, Lord, I am begging at your feet to consider us, O Lord. Consider us, O Lord. Consider us, O Lord Jesus. Consider us, O Lord. Consider us, O Master God. Consider us, O Master God. Consider us, O Master. ప్రేమనోళ్ళరా, ప్రేయర్ చేద్దాం. ఈ ఫస్ట్ వీక్లో డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. ప్రే ప్రే ప్రే, ఆస్క్ గాడ్ ఫర్ గ్రేస్. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామాన్యంగా మనుషులకు వచ్చే శోధనలే వస్తున్నాయి, వాటిలో కూడా తప్పించగలిగిన దేవుడు. 1 కొరింథీ 10:13. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. శోధింపబడిన పిమ్మట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన పిమ్మట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ప్రభా, ఎవరెవరు ఛాలెంజింగ్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ మెసేజ్ చెప్పమన్నావు ప్రభా. దేవా, రొట్టె ద్రాక్షరసాలు మా దగ్గర తేబడక ముందు ప్రభా, మీ కృపను, మీ దయను, మీ విశ్వాస్యతను మా మీద చూపించండి తండ్రి. మీ కనికరమును మా మీద చూపించండి తండ్రి. ఈరోజు ప్రభా, ఎవరెవరు ఎటువంటి ఛాలెంజ్ గుండా వెళ్తున్నా ప్రభా, నీ శరీరమే మా కోసం ఇచ్చిన దేవుడు, మీ రక్తమును మా కొరకు ఇచ్చిన దేవుడు. నువ్వు అన్యాయస్తుడవు కాదు నాయన. ఈరోజు నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, యోగ్యంగా రొట్టె ద్రాక్షరసాలలో పాల్గొనే కృపను దయచేయండి ప్రభా. రొట్టె ద్రాక్షరసాలు అందరికీ నాయన ప్రభా, మరి నాయన పంచుతుండగా ప్రభా, మీ యొక్క అభిషేకంను కుమ్మరించి హెల్ప్ us to win this race without any grumbling of Father God. Help us to overcome. Lord Jesus, సహాయం చేయమని మీ రక్తాన్ని బట్టి వందనాలు, మీ శరీరాన్ని బట్టి వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రేమలోరా, రొట్టె ద్రాక్షరసాలు మన దగ్గర తేయబడుతుండగా
శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కృతజ్ఞతలతో పాల్గొందాం అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్. ఇది ఫస్ట్ వీక్. బైబిల్ సెలవిస్తుంది ఎవ్రీ ఫస్ట్ థింగ్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని. ఒకవేళ మీరు ముందుగానే సిద్ధపడితే ఆఫరింగ్ మీరు ఇవ్వచ్చు ఆన్లైన్లో గూగుల్ పే ద్వారా. నా 2 నంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నంబర్స్లో రెండింటికి గూగుల్ పే ఉంది. ఒకవేళ ముందుగా సిద్ధపడితే యూ కెన్ షేర్ ద ఆఫరింగ్. బలవంతం ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ యూ కెన్ గివ్. ఇప్పుడు ప్రార్థన చేస్తాను, చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా దేవ, దయగలిగిన తండ్రి, అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు, కృప చూపించే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. ఈరోజు ప్రభా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. మమ్మల్ని దర్శించండి తండ్రి. ఈరోజు మేము వెళ్తున్న ఛాలెంజెస్లో, ఈరోజు మేము వెళ్తున్న పెయిన్లో, ఈరోజు మేము వెళ్తున్న ఫియర్లో, ఈరోజు మేము వెళ్తున్న స్ట్రగుల్లో ప్రభా మాకు నిరీక్షణ ఒక్క సెకండ్లో నువ్వు వాటిలో నుండి బయటికి తీయగలుగుతావని. వి ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. ఆర్ హోప్ ఈజ్ ఇన్ యూ లార్డ్. ఆర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ లార్డ్. ప్రభా ఈ కోవిడ్ టైమ్స్లో కూడా ప్రభా నీ కృప, నీ సహాయము, నీ కాపుదల, నీ భద్రత, మీ విశ్వాస్యత, మీ ప్రేమను నీ పిల్లల మీద ఉంచి ఒక్కొక్కరికి దారి లేని చోట దారి తెరిచి నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీ చర్చ్ మెంబర్స్ని, లైవ్లో ఉన్నవారిని మీ కబంధ హస్తముల కింద ఉంచి వారిని ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా దీవించండి నాయన. వారిని, వారి కానుకలను దీవించండి. నంబర్స్ నాయన సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26 వచనాల ప్రకారం, ద్వితీయోపదేశకాండం 28 నాయన ప్రభా మరి 1 నుండి 14 వచనాల ప్రకారం, అంతేకాకుండా ప్రభా మరి నాయన సామెతల 10:22 ప్రకారము నాయన ప్రభా, అంతేకాకుండా ప్రభా మరి లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, యోహాను సువార్త 10:10 ప్రకారం, ఫిలిప్పీ 4:19 ప్రకారం ఒక్కొక్కరిని పేరు పేరున ఈ సంఘం నడుస్తుందంటే నువ్వు ప్రేరేపించి ప్రజలకి కానుకలిచ్చే మనసు ఇచ్చావు ప్రభా. దేవా మేము ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయలేదు, బట్ యూ హ్యావ్ ఆల్వేస్ ప్రొవైడెడ్ ఫర్ అస్. సో బ్లెస్ యువర్ చిల్డ్రన్ ఫర్ దేర్ ఫెయిత్ఫుల్నెస్. బ్లెస్ యువర్ చిల్డ్రన్ ఫర్ దేర్ లార్డ్ కమిట్మెంట్ టు ద లార్డ్. బ్లెస్ దెమ్ అబండెంట్లీ. అణిచి కుదించి దిగజారినంతగా వారి ఒడిలో పడినంతగా ప్రభా మీరు దీవించమని వేడుకుంటున్నాం. మా సంఘంలో ఉన్న ఎవరికి నాయనా ప్రభా, మాతో కనెక్ట్ ఉన్న ఎవరికి కూడా ఏ ఆర్థిక సమస్య లేకుండా అబండెన్స్ని, ఫేవర్ని, గ్రేస్ని, బ్రేక్ త్రూస్ని, మిరకల్స్ని జరిగించమని వేడుకుంటున్నాం. దారి లేని చోట దారి తెరవమని వేడుకుంటున్నాం. ప్రతి ఫైనాన్షియల్ ఖర్చుని బ్రేక్ చేయండి, ప్రతి మిస్ఫార్చ్యూన్ని బ్రేక్ చేయండి, ప్రతి డిస్టర్బెన్స్ని తొలగించండి. ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, స్థిరపరచండి, సమృద్ధి దయచేయండి, అద్భుతాలను జరిగించండి, సూచక్రియలను జరిగించండి. నీ మహిమైశ్వర్యం చెప్పిన వారి వారి కొదువలకు ప్రకారము జవాబులు దయచేయండి. స్టబ్బాన్ ప్రాబ్లమ్స్ని బ్రేక్ చేయండి, మిస్ఫార్చ్యూన్, డిస్గ్రేస్ నుండి బయటికి తీయండి, తలగా నియమించండి. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరన్నావు ప్రభా, ఆ వాగ్దానం ప్రకారం బ్లెస్ చేయండి ప్రభా. ఈ వాక్యం కూడా విని ఒక చెవితో విని విడిచిపెట్టే పరిస్థితి కాకుండా ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించి మాట్లాడి ఆ వాక్యము లోతుగా నాటి 100 రెట్లు వారు ఫలించి ప్రభా నీరు కట్టి దీవింపబడి అంతం వరకు జీవమాత్మ శరీరాలు నిందారహితంగా కాపాడబడడానికి సహాయం చేయండి ప్రభా. ప్రాముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కోవిడ్ అనే మహమ్మారి నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీ చర్చ్ మెంబర్స్ లైవ్లో ఉన్న వారిని ముట్టకుండా మిరకల్స్ జరిగించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచమును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాను దినాహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మ శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సావసం లైవ్లో ఉన్న వారికి, నాకు, నా కుటుంబానికి, జీజీసీ చర్చ్ మెంబర్స్కి, సార్వత్రిక సంఘానికి, తర్వాత వీక్షించే వారికి, ఇక్కడ ఉన్న వారికి ఇప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్తలు కంటిన్యూ టు టేక్. ఈ మే మంత్ మొత్తం కూడా జాగ్రత్తలు, ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే వ్యాక్సిన్